అంటే మరి బైక్ ఇప్పించినప్పుడు ఏంటి ఎక్స్‌పెక్ట్ చేసారా మీరసల? సర్ప్రైజ్ అయ్యారా లేకపోతే అది కూడా? నేను ఎక్స్‌పెక్ట్ చేయలేదు సార్. నేను అడిగాను, "నీకేమి ఇష్టం?" అంటే, "నాకిలా బైక్ అంటే ఇష్టం" అంటే ఆవిడ తీసుకెళ్ళి కొనిపించారా? కొనిపించారు. హ్మ్. నాకు క్యాష్ ఇచ్చేసి, "తెచ్చుకోపో బైక్, నీకేది కావాలన్నావు కదా తెచ్చుకోపో" అని చెప్పి హ్మ్. వచ్చిన తర్వాత కొనిపించారు. ఆవిడ ఎక్కి ఒక రౌండ్ ఆ ఏసారు. బైక్ తీసుకొని రావటం ఆవిడ దగ్గరికి వచ్చేసాను. ఆ! ఇక్కడే పార్క్ ఉండేవాళ్ళం ఆ! అప్పుడు. ఇంక అప్పుడు హ్మ్. ఇంక తిరగడం జరిగింది ఇంక. ఓకే. ఓకే. ఇంక అది అప్పట్లో అదొకటి ఇది మళ్ళీ. ఆ! సో, ఎవ్రీ మూమెంట్ నాకొకసారి 24 అవర్స్ స్టమక్ పెయిన్ వచ్చింది. ఓకే. నేనప్పుడు ఒక్కడినే ఉన్నాను. నేనెప్పుడూ ఒక్కడినే రూమ్‌లో ఉండేవాడిని. ఎవరిని పెట్టుకునేవాడిని కాదు. హ్మ్. అప్పుడు కూడా నేను అపోలోలో జాయిన్ అయ్యాను. సో, ఆ టైంలో కూడా నాకు వచ్చి నన్ను అంత అవసరం లేదు ఆవిడకి. హ్మ్. నా అంతే కదా! దగ్గరికి వచ్చి మా వాడు ఏం చేస్తున్నాడని చెప్పి చూసి నాకేం కావాలని నేను రీఛార్జ్ అయ్యే టయానికి నా రూమ్‌లో హ్మ్. బ్యాచిలర్ రూమ్‌లో అదే. ఏముంటుంది సార్, ఒక బెడ్డు ఇవన్నీ ఉంటుంది. అదేదో డాక్టర్ లేదు పండుకోకూడదు, కింద పండుకోకూడదు అని చెప్పి ఒక బెడ్ కొనిచ్చి, ఫ్రిడ్జ్ పెట్టేసి హ్మ్. అన్నీ రెడీ చేసి ఇచ్చారనమాట. సో, అలాగే నేను ఇంటికెళ్ళేసరికి, రూమ్‌కెళ్ళేసరికి రూమ్‌లో అన్నీ రెడీగా ఎవరు కొన్నారంటే, ఇట్లా మ్యామ్ పంపించింది, చేసింది. నేను చాలా అప్పుడు అంటే నేను సర్జరీ చేయించుకున్నాను. ఆయన ఒక్క రూపాయి నేను కట్టలేదు. నన్ను హ్మ్. డిశ్చార్జ్ చేయించారు. ఇంటికెళ్తే ఇంట్లో ఏమున్నాయి అసలు ఇంకెవరిస్తారు సార్ అవి? అదే